వెల్కమ్ టు manatruckvlogs. ఇప్పుడు మనం వచ్చేసి భద్రాచలం వెళ్తున్నాం కదా, మనకి అక్కడ కర్ర అన్లోడింగ్ ఎలా అవుతుందనే ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా నేను చెప్పబోయేది ఏంటంటే మనకి ఇప్పటివరకు వచ్చేసి 48,000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అయితే మనం రీచ్ అయ్యాము. ఇంకొక 2,000 మెంబర్స్ అయితే మనం 50K రీచ్ అయిపోతాం అనమాట. మీ అందరి సపోర్ట్ వల్లనే నేను 48,000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయ్యాను. ఇంకా మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టయితే మన వీడియోస్ని మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసినట్టయితే 50K రీచ్ అయిపోతాము. ఓకే ఫ్రెండ్స్, మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో స్టార్ట్ చేసేద్దాం. మరొక పెద్ద కర్ర తీసిండు మనోడు, కానీ వీడియో తీయలేకపోయినా. మనకి చెరుకు బండ్ల పైన చెరుకు రసం అమ్ముతారు కదా, వాళ్ళు పండించేది వేరే అన్నమాట. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇది నేను ఇప్పుడు తినేది మాత్రం బెల్లం చక్కెర తయారీది అన్నమాట. చాలా తీయగా ఉన్నది ఇది. మనకు వాళ్ళు చెరుకు బండి మీద చెరుకు రసం చేసి అమ్మేదేమో పచ్చగా ఉంటుంది, కొంచెం సన్నగా ఉంటుంది కర్ర. ఇది మాత్రం కొంచెం ఎదర్ కర్ర లాగా లావుగా ఉన్నది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి అశ్వరావుపేటకు వచ్చేసినాం అనమాట. మనం ఇప్పుడు వెళ్ళే రూట్ వచ్చేసి ఇక్కడ దమ్మపేట, అంకంపాలెం, ముల్కలపల్లి, బూర్గంపాడు అట్లా వెళ్తాం అనమాట. మనం ఇప్పుడు సారపాకలో కదా మన బండి అన్లోడు. మనం ఇప్పుడు సారపాకలో డైరెక్ట్ వెళ్ళగానే మనకు బండి అయితే అన్లోడ్ అవ్వదు. మనం అక్కడ వెళ్ళి లక్ష్మీపురం యార్డ్లో బండి పెట్టుకోవాలన్నమాట. మనకు అక్కడ సీరియల్ వైజ్గా అయితే బండి అన్లోడ్ అవుతుంది. మనకి ఇక్కడ అశ్వరావుపేటలో ఈరోజు సంత అనుకుంటా. మొత్తం అడవిగా నడుస్తుంది. ఇక్కడ జనాలు మాత్రం షాప్ల దగ్గర విచ్చలు విడిగా ఉన్నారు. అమ్మ చికెన్ షాప్ దగ్గర చూసిర్రా ఎన్ని కోళ్ళు కోసి పెట్టిండో. మొత్తం దారాలు కట్టి ఏలాడ తీసిరు. ఈరోజు సంత కాబట్టి పనికి వెళ్ళేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇక వెళ్ళేటప్పుడు తీసుకొని పోతారు కావచ్చు. మామూలు రోజులలో అన్నీ కోసి పెట్టుకుంటే ఇక చెత్త కుప్పలు వేయాల్సిందే. మనకి ఇక్కడ ఒక తోట కనిపిస్తుంది కదా, ఈత చెట్లలానే ఉన్నాయి కదా, కానీ అవి ఈత చెట్లు కాదు. వాటికి కాసే కాయలతోటి మనకు పామాయిల్ తయారవుతుంది అనమాట. మనం ఇంట్లో ఆయిల్ వాడతాం కదా, పామాయిల్. అది మనం యాజ్ ఇట్ ఈజ్ ఈత చెట్లలానే ఉంటాయి, కానీ అవి ఈత చెట్లు కాదు. నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు అవి ఈత చెట్లే అనుకున్నా. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలలో అయితే మనకి అక్కడ కొవ్వూరు అటు సైడ్ వెళ్ళినా కదా, ఇక్కడ మాత్రం మనకి ఎక్కువగా చెరుకు తోటలు, పామాయిల్ తోటలు, ఇంకా మనకు పొగాకు తోటలు, ఇవే నాకైతే ఎక్కువగా అనిపించినాయి. ఎక్కువగా అంటే చెరుకు తోటలే ఉన్నాయి మ్యాక్సిమం అయితే. ఇక్కడ మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది కూడా చెరుకు తోటనే. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది కూడా చెరుకు తోటనే. ఈ ఊర్లలో నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ బర్రెలు అనేవి, గొర్రెలు అనేటివి సాయంత్రం టైంలో ఇండ్లలోకి చేరుతుంటాయి కాబట్టి ఈ రోడ్ల మీద ఎట్లా వెళ్తాయో అర్థం కాదు. రోడ్ అంతా వీటి అన్నట్టుగా పోతూ ఉంటాయి. ఈ బర్రెలు కొట్టుకొని వెళ్ళే అన్న వాళ్ళు ఒక సైడ్కి కొట్టరు, ఇంకా వాడిదే రోడ్డు మాదే అన్నట్టుగా ఈ బర్రెలు వెళ్తూ ఉంటాయి. ఒక్కసారి రోడ్డు దిగినట్టు దిగుతాయి, సడన్గా బండి కిందకి వచ్చేస్తాయి. స్పీడ్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఆ టైంలో ఏం చేయలేము. ఏదో ఒకటి అవుతుంది. ఇక మనం ఆ రోడ్డు మీదనే మన పరిస్థితి. ఇక వాళ్ళు అటు పోనీరు ఇటు పోనీరు, గుద్దీరు చేసిరు అని పెద్ద లొల్లీలు చేస్తారు. ఇక చూడు చూస్తారు కదా మీరే, మొత్తం రోడ్డు మీద ఇక మాదే రోడ్డు అన్నట్టుగా. ఇప్పుడు కొడుతుండ అన్న, కొట్టు అన్న కొట్టు. ఏమన్నా బళ్ళని నీయరానే, గుంపు ఉన్నాయిగా. మనకి ఇక్కడైతే ఒకటే రోడ్డు స్ట్రేట్గా, ఇంకా ఇక్కడ చూపించడానికంటూ ఏముండదు. నేనైతే దనదాన ఫాస్ట్గా యార్డ్కి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీపురం యార్డ్లో మనం సీరియల్ వేయించిన తర్వాత నేను అక్కడ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను నేను. ఓకే, వెళ్ళిపోదాం ఇక మనం. ఇక్కడ మధ్యలో మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. మనకి లొకేషన్ మాత్రం బాగుంది. మనకు రోడ్డు కూడా సూపర్ ఉంది. ఇక్కడ మనకు ముందు వెళ్ళిన తర్వాత మాత్రం బాగుండదంట. చుట్టుపక్కల చెట్లు మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. లొకేషన్ మాత్రం సూపర్ అదిరింది. మనం ఇక్కడ చీకటి పడేసరికి అయితే మనం లక్ష్మీపురం యార్డ్కి అయితే చేరుకున్నాం అనమాట. మనకు వచ్చేటప్పుడు రోడ్ అంతా బాగాలేదు, అందుకనే కొంచెం లేట్ అయింది. మనకి సారపాక కన్నా ముందే ఈ లక్ష్మీపురం యార్డ్ ఉంటుంది అనమాట.
మనకు లోడ్ అయిన ప్రతి ఒక్క బండి ఫస్ట్ అయితే లక్ష్మీపురం యార్డ్కే రావాలి. ఇక్కడ లక్ష్మీపురం యార్డ్కి వచ్చిన తర్వాత ఇక్కడ సీరియల్ వేయించుకొని ఇక్కడ బండ్లన్నీ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. మనకి ఇక్కడ సీరియల్ ప్రకారం ఏ బండి అయితే అన్లోడ్ అవ్వాలో ఆ బండిని అయితే పిలుస్తారనమాట. ఒక్కసారి 10 బండ్లు అట్లా పంపిస్తూ ఉంటారు. మనకు రోజు వచ్చేసి ఒక 70 నుంచి 80 బండ్ల వరకు అయితే అన్లోడ్ అవుతూ ఉంటాయి. మనకి ఇక్కడైతే ఇందులో 2 రకాల కర్ర అయితే వస్తుంది అనమాట లోడింగ్ అయ్యి. సువాక్ కర్ర ఒకటి, మనకి జమాయిల్ కర్ర ఒకటి. మన బండి వచ్చేసి జమాయిల్ కర్ర. మనకి ఇక్కడ ప్లేస్ అయితే ఎక్కడ కనిపించట్లేదు బండి పెట్టుకుందామంటే. మనకి ఇది వచ్చేసి సువాగుల యార్డ్ అనమాట. మనకి జమాయిల్ యార్డ్ వచ్చేసి అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, కానీ అక్కడ బండ్లన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. అందుకనే ఇక్కడ ప్లేస్ దోలాడుతున్నాయి. ఇక ఇంకా మనకైతే నైట్ అయితే మనకి అసలు బండి పెట్టుకోవడానికి ప్లేస్ ఎక్కడ దొరకలేదు. లాస్ట్ ఇక్కడ మూలకు దొరికింది. మన బండి చూస్తున్నా అక్కడ మూలకు పెట్టేసిన. మనకి మొత్తం ఫుల్ జామ్ అయిపోయినాయి అనమాట. బండ్లు ఫుల్ అయిపోయినాయి, నిండిపోయినాయి యార్డ్ మొత్తం. మనకి ఇక్కడ మన సీరియల్ నెంబర్ వచ్చేసి 284 సీరియల్. మన ముందు 283 బండ్లు ఉన్నాయన్నమాట. ఇంకా రోజు 50-60 బండ్లు 70 బండ్లు వేసుకున్నా కానీ మనం 2-3 రోజులు అయితే టైం పడుతుంది అనమాట. ఇంకా మనం 2 రోజుల నుంచి స్నానం చేయలే, ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి వెళ్తున్నాం. మనకి ఇక్కడ ఒక బండి కనిపిస్తుంది కదా, ఈ లోడ్ వచ్చేసి పడవ లోడ్ అంటారు దీన్ని. మనకి పైకి వెళ్తూ ఉంటే లెంత్ పెరుగుతూ ఉంటుంది అనమాట పడవలాగా. మనకి ఇక్కడ మధ్యలో కనిపించేది నార్మల్ లోడు, ఇది కూడా పడవ లోడే. ఇక్కడ ఇది కూడా పడవ లోడే. మనది వచ్చేసి నార్మల్ లోడే, పడవ లోడ్ ఏం కాదు. మనకి జమాయిల్ కర్రలు అయితే మ్యాక్సిమం పడవ లోడ్ ఏమి ఉండదు, తక్కువ. ఎందుకంటే జమాయిల్ కర్ర వెయిట్ ఎక్కువ ఉంటుంది, సువాక్ కర్ర అనేది వెయిట్ తక్కువ ఉంటుంది. అందుకని అది పడవ లోడ్ వేస్తారనమాట, కర్రలు ఎక్కువ వస్తాయి కాబట్టి. మనకి ఇక్కడైతే రెస్ట్ రూమ్ ఉంది, చూసుకుందాం ఒకసారి. మనకి ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. వాష్రూమ్స్ ఉంటాయి, మనకి వంట చేసుకోవడానికి వాటర్ అన్నీ దొరుకుతాయి, తాగడానికి వాటర్ దొరుకుతాయి, ఫిల్టర్ వాటరు, మనకి పడుకోవడానికి ఇట్లా రెస్ట్ రూమ్స్ అనమాట. మనకి ఇక్కడ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళేటప్పుడు మాత్రం డ్రైవర్ ఒక్కడే వెళ్ళాలి, క్లీనర్ వెళ్ళడానికి ఛాయిస్ లేదు. క్లీనర్ అనేటోళ్ళు ఇక్కడ ఇందులో పడుకోవడానికి అనమాట. వీళ్ళందరూ ఇక్కడ పడుకున్నారు కదా, వీళ్ళ బండ్లు అన్లోడింగ్కి వెళ్ళినాయి అనమాట. ఆ బండి వచ్చే వరకు అయితే వీళ్ళు ఇక్కడ రెస్ట్ చేసుకోవచ్చు ఈ రూమ్లల్లో. మనకి ఇక్కడ కనిపించే బండ్లన్నీ సువాగుల యార్డ్ అనమాట ఇది. కాకపోతే ఇలా జమైల్ బండ్లు కూడా ఉన్నాయి కొన్ని, ఎందుకంటే అక్కడ ప్లేస్ లేకపోతే ఇక్కడ పెట్టుకుంటారు. మనకి ఇక్కడ వచ్చేసి అందరూ స్నానాలు చేసుకోవడానికి, వంట గిన్నెలు కడుక్కోవడానికి, బట్టలు ఇట్లు ఉతుక్కోవడానికి అనమాట. మనోడైతే బట్టలు నానబెట్టుకుంటుండు. స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి వంట చేసుకొని తిని ఇక పడుకోవాలి. మనకి ఏం పని ఉండదు, ఇంకా 2 రోజుల దాకా ఇక్కడే టైంపాస్ చేసుకుంటూ తిరగాలి. మనం స్నానం గిట్లా చేసేసి ఇక వంట గిన్నెలన్నీ కడుక్కొని అట్లనే బట్టలు గిట్లా విండేసుకొని తీసుకొని వచ్చినాం. ఇక మనకి ఇక్కడ ఆరేసుకోవడానికి దండం గిట్లా ఏం లేదనమాట బట్టలు ఆరేయడానికి. అందుకనే ఇక మన బండి పైననే ఆరేసుకుంటున్నాం. ఎండ మంచిగానే కొడుతుంది, ఇక పైన ఆరేస్తే మధ్యాహ్నం వరకు ఆరిపోతాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపించేంత వరకు ఇదంతా సుబాగుల యార్డ్ అనమాట. సుబాగుల్ డిబార్ అంటారు ఈ యార్డ్ అనమాట ఇది. మనకి ఇంకా జమాయిల్ యార్డ్ వచ్చేసి మనకు అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్ల అవతలు ఉంటుంది మనకి అక్కడ జమాయిల్ యార్డు. అది కూడా చూపిస్తాను తర్వాత. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు కొబ్బరి బొండాలు తెచ్చుకున్నాం కదా, ఏ అనమాట. మనం ఇక్కడ ఆగినప్పుడు మనకు తాగాలనిపించినప్పుడు ఇది తాగొచ్చు అనమాట. మనకి ఇక కూల్ డ్రింక్స్ అయ్యి తాగిన దానికన్నా ఈ కొబ్బరి బొండం తాగింది బెటర్, కొంచెం ఎనర్జీ ఉంటుంది. వస్తలేదుగా, పెద్ద చాప్ లేదు మనకి, గ్లాస్లో పోసుకొని తాగడే కాబట్టి ఏం కాదు, దీంతో కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్న కొబ్బరికాయల కోసం మళ్ళీ స్పెషల్గా కత్తి ఏడ తెస్తాం. 15 రూపాయలు పడ్డది ఒకటి. మామూలుగా ఒక స్టింగ్ తాగినా కానీ 20 రూపాయలు. ఆ స్టింగులు ఆ స్ప్రైట్లు 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి అడ్డమైనది అయిన దానికన్నా సర్దిలేస్తుంది. ఈ హెల్దీ కొబ్బరి నీళ్ళు ఇంత కూడా కల్తీ ఉండదు, చెట్టు మించి వచ్చిన కొబ్బరికాయ 15 రూపాయలు. గ్లాస్ నీళ్ళు వెళ్తున్నాయి, ఏమో నిండిపోయింది గ్లాస్. చూసిరా, ఒక స్టింగ్ కన్నా ఎక్కువ, ఒక స్టింగ్ ఇందులో పోస్తే ఆఫ్ వస్తుంది. అదే 15 రూపాయలకి గ్లాస్ వాటర్ ఫ్రెష్. మనకి ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీస్ దగ్గరికి వచ్చినాం అనమాట. మన సీరియల్ నెంబర్ వచ్చేసి 284.
మనని ఇప్పుడు మైక్లో అనౌన్స్ చేసి పిలుస్తారనమాట. ఇన్ని బండ్లు ఉంటాయి కాబట్టి ఒక పెద్ద మైక్ ఉంటుంది. మనకి 290 వరకు వచ్చి గేట్ పాసులు తీసుకోవాలని చెప్పారు. మనకు ఫస్ట్ గేట్ పాసులు ఇస్తారు. గేట్ పాసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఒక 1-2 అవర్స్ తర్వాత మళ్ళీ బండ్లను పంపించడానికి మళ్ళీ అనౌన్స్ చేస్తారు అనమాట మైక్లో. ఇన్ని బండ్ల వరకు వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ అప్పుడు బండ్లు తీసుకొని మనం అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళాలి. మనకు సారపాకకి వెళ్ళాలి. ఇప్పుడు లక్ష్మీపురం యార్డ్ నుంచి మన సారపాకలో మన ఫస్ట్ గేట్లో అన్లోడింగ్ అవుతాయి అన్నమాట. నేను ఫస్ట్ అయితే ఇన్ని బండ్లు ఉంటాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మామూలుగా 10-15 బండ్లు ఉంటాయేమో అనుకున్న యార్డ్లో. కానీ ఇక్కడ 290 బండ్లు జమైల్ బండ్లు ఉన్నాయి, 290 బండ్లు సుబాగుల బండ్లు ఉన్నాయి. మొత్తం 580 బండ్లు. షాక్ నేనైతే. మనకి ఇన్ని బండ్లు ఉన్నాయి కానీ మనకి అన్లోడింగ్ కూడా అంతే ఫాస్ట్గా అవుతుంది అనమాట. మామూలు ఒక్కరోజు 89 బండ్లు చేయడం అంటే అది మామూలు మాట కాదు. మనకు అక్కడ మిషన్స్ ఉన్నాయన్నమాట. మిషన్తో పాటు అన్లోడ్ అవుతుంది. ఆ మిషన్స్ కూడా ఒక్క మిషన్ కాదు, మినిమం 6-7 మిషన్లు ఉంటాయి. మనకు అక్కడ పట్టా ఇప్పడం కూడా వాళ్ళే ఇప్పుతారు. దనదన పట్టా ఇప్పేసి బండి తీసుకొని మిషన్ కింద పెడితే 5-10 నిమిషాలలో బండి అన్లోడింగ్ కంప్లీట్ అయిపోతుంది. మనకి ఇక్కడ రోజుకి 100 బండ్లు అన్లోడ్ అవుతున్నాయి అంటే మనకి ఈ బండ్లు రోజు ఎన్ని వచ్చినా కానీ మనం ఇందులో పెట్టుకోవాలంటే మినిమం 500-600 బండ్లు ఇప్పుడు ఉన్నాయంటే మనకి ఎన్ని బండ్లు వచ్చినా ఇందులో పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. మనకి యార్డ్ ఎంత పెద్దగా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. మనకి ఈరోజు మధ్యాహ్నం మనకి గేట్ పాసులు ఇచ్చిర్రు. మనకు మధ్యాహ్నం గేట్ పాసులు ఇస్తే మనని ఇప్పుడు అన్లోడింగ్కి పొమ్మని చెప్తున్నారు అనమాట. మనకి మైక్లో అనౌన్స్ చేసిరు అనమాట బండ్లు అన్లోడింగ్కి వెళ్ళాలని చెప్పేసి. మధ్యాహ్నం గేట్ పాస్ ఇచ్చిన బండ్లు ఇప్పుడు మన ముందున్న బండ్లు అయితే వెళ్తున్నాయి. ఈ బండ్లన్నీ వెళ్ళిపోగానే మనం అయితే బండి తీసుకొని ఈ బండ్ల వెనకాలనే వెళ్ళాలి. మనకు తెలియదు అక్కడ మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఎలా అన్లోడ్ అవుతుంది అవన్నీ మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మనకి కరెక్ట్గా ఏ గేట్ అనేది లొకేషన్ కరెక్ట్గా తెలియదు. ఫస్ట్ గేట్ అన్నారు కానీ మళ్ళీ మనం ఇదే గేట్ అనుకొని వేరే దాంట్లో పోయినాం అనుకో మళ్ళీ లేని కథ అవుతుంది అని చెప్పేసి ఒక అంకుల్ వెళ్తున్న ముందల ఆ అంకుల్ వెనకాలనైతే నేను వెళ్తున్నా. మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసినాం అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి. మనకి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మన బండ్లు ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా సీరియల్ వైజ్ ఉంటాయి 1 2 3 4 5 6 7 అని. అక్కడ మనం పెట్టుకుంటే ఆ అమ్మాలి అన్న వాళ్ళు వచ్చి పట్టా ఇప్పేస్తారు. పట్టా ఇప్పేసిన తర్వాత మనం బండి తీసుకొని పోయి ముందలు పెట్టుకోవాలన్నమాట. అంతకన్నా ముందే మనం పేపర్లు అనేవి అక్కడ స్టాంప్ వేయించుకొని రావాలి. మనం ఫస్ట్ అక్కడ ఎంట్రీ అయినప్పుడే కాంట పెట్టుకొని రావాలి. ఆ కాంట పేపర్ ఇక్కడ ఇస్తారు. కొన్ని చిన్న చిన్న ప్రాసెస్లు అన్నీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ పట్టా ఇప్పే పాయింట్లో పెట్టుకుంటే మనకు పట్టా ఇప్పేస్తారు. అక్కడ పైన ఎక్కింది కదా అన్న వాళ్ళు ఇట్లా మనకి పట్టా ఇప్పేసిన తర్వాత మనం ముందరికి వెళ్ళి ఇక్కడ బండ్లన్నీ కనిపిస్తున్నాయి కదా అలా సైడ్కి పెట్టుకోవాలన్నమాట. వాళ్ళు పిలుస్తారు, ఏ బండిని పిలవాలో వాళ్ళకి తెలుసు. నెంబర్ రాసుకొని వచ్చి ఒకసారి 6-7 బండ్లను పిలుచుకొని పోతారనమాట. అది కూడా చూద్దాం మనం ఇప్పుడు. ఇప్పుడు మన బండి అయితే అన్లోడ్కి పిలిచిరనమాట. మనం ఇప్పుడు పాయింట్లో పెట్టలేదు, ఇంకా మనం పక్కన పెట్టుకున్నాం. ఆ బండి అన్లోడ్ అయిపోగానే ఇప్పుడు మన బండి తీసుకెళ్ళి ఆ పాయింట్లో పెట్టాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ మిషన్స్, ఇవే అనమాట. మనకి ఇది ఒక లైన్లో 2 ఉన్నాయి మిషన్స్, ఇంకా పక్క లైన్లో 2 ఉన్నాయి, అట్లనే ఇంకో పక్క లైన్లో 2 ఉన్నాయి. మొత్తం 6-7 మిషన్లు అయితే ఉన్నాయి అన్నమాట. మనకు ఒక జేసీబీ టైప్లో ఉన్నవి. అవి ఇట్లా ఒక 4 పనుల టైప్ ఉన్నది. అవి ఇట్లా పట్టుకొని ఒక్కసారి ఒక 15-20 కర్రలు లేపి తీసుకెళ్ళి డైరెక్ట్ మిషన్లో వేస్తున్నాయి. ఆ మిషన్ అయితే నడుస్తూనే ఉన్నదన్నమాట. అలా కర్రలు వేయగానే తీసుకెళ్ళి ఆ మిషన్ ఆ కర్రలు అన్నింటినీ పొట్టు పొట్టు చేసేస్తుంది అనమాట. ఇలా ఉంటుంది ఇక్కడ. చూద్దాం ఒక 2 నిమిషాలు అయితే మనం.
చూశారు కదా ఫ్రెండ్స్, కర్ర అన్లోడింగ్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఈ కర్ర అనేది ఓన్లీ పేపర్కి మాత్రమే యూజ్ చేయరంట, ఇంకా చాలా రకాల వాటికి దీన్ని యూజ్ చేస్తారంట. కానీ మనం ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మనకు అంత క్లారిటీ అయితే తెలుసుకోలేకపోయినా. నెక్స్ట్ టైం మళ్ళీ మనం వస్తే మాత్రం ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.